హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్లో గోధుమ పిండి, బియ్యం పిండి యాడ్ చేసుకొని అట్లా నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్పు ఇడ్లీ పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి, పావు కప్పు బియ్యం పిండి వేసుకొని మిక్స్ చేసినాక ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ కూడా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సాల్ట్, అదేవిధంగా సోడా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ఇడ్లీ అనేది డైలీ రొటీన్ ఫుడ్ కాకుండా మార్నింగ్ టైంలో టిఫిన్ చేయనప్పుడు ఈవినింగ్ టైంలో ఇడ్లీ పిండిని మిగిలిపోయిన దాన్ని ఈ విధంగా ఒక్కసారి పునుగులు వేయటానికి ట్రై చేయండి. ట్రై ఇట్ వన్స్ అండి. ఏదైనా మనము ట్రై చేస్తే కదా దాని యొక్క రుచి అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes పక్కన ఉంచుకోవాలి. చూడండి ఈ విధంగా. సో ఇడ్లీ అనేది ఎప్పుడు కూడా 1-2 రోజులకి వేసి దాన్ని మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినేదానికన్నా ఒకటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అదే పిండితో పునుగులు వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకరోజు స్టోర్ చేసిన దాన్ని మళ్ళా స్టోర్ చేసుకొని తింటాం అంత హెల్దీ కాదు. సో ఒకసారి ఆలోచించండి. సో ఈ విధంగా నేను అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి ఒక పక్క నుంచాను. చూసారా, ఎయిర్ బబుల్స్ వచ్చి ఒక 5 to 10 minutes అట్లా పెట్టేసి ఒక పక్క నుంచాను. ఈ విధంగా హెల్త్ అనేది మనకి చాలా ముఖ్యమండి. సో ఎవరు కూడా బయట ఫుడ్ అనేది ప్రిఫర్ చేయకండి. మీకు టైం ఉన్నంత వాటికి కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా పునుగులు వేయటం స్టార్ట్ చేయాలి ఒక్కొక్కటి. సో ఈ పునుగులు అనేది చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. సో ఈ విధంగా ఇడ్లీతో ఇంకా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్నాక్ టైంలో, ఈవినింగ్ టైంలో ఏదో ఒక రెసిపీ చేసుకోవడం చాలా మంచిదండి. సో ఎప్పుడు కూడా రైస్, కర్రీ ఇలా కాకుండా ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చక్కగా హ్యాపీగా తినేస్తారు. సో ఈ విధంగా రెండోసారి కూడా మిగిలిన పిండిని పునుగుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టేటువంటి కామెంట్స్ ద్వారా నేను మరలా ఇంకా కొత్త రెసిపీస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. సో ఈ పునుగుల్లోకి కావాల్సినటువంటి చట్నీని కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక టీ గ్లాస్ తీసుకొని దాన్ని ఒక టీ గ్లాసు శనగకాయ పప్పులు, అదే గ్లాస్తో శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినాక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి వాటిని వేసేసి ఒక కారానికి తగ్గట్టు 5 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా చింతపండు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పప్పుకు సంబంధించినటువంటి తిరగమాత గింజలు,
పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపు పెట్టుకొని రుచికరమైనటువంటి పునుగులు అనేవి రెడీ అయిపోయాయండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటూ ఎంతో టేస్టీ పునుగులు అనేవి చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి. సో ట్రై ఇట్ వన్స్ అండి. చూడండి, చూడటానికి చాలా డెలిషియస్గా ఉన్నాయి. టూ గుడ్, టేస్టీ. సో ట్రై ఇట్ వన్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.